హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అనే దేవరా మూవీలో వచ్చి 4 కీ సీన్స్ అనమాట సెన్సార్ వాళ్ళు కట్ చేపించారు భయ్య. ఇక ఎందుకు అలా కట్ చేపించారు, మూవీ టీంకి మరియు సెన్సార్ వాళ్ళకి మధ్య ఏం జరిగింది, ఆ హైలైట్ సీన్స్ ఏంటి, ఆ సీన్ల వల్ల మూవీకి వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, ఇక ఎందుకు కట్ చేపించారు అనేది అనమాట ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఇక విషయం ఏంటంటే, ఎన్టీఆర్ అనే దేవరా మూవీ అనగానే మనకు గుర్తొచ్చేది ట్రైలర్లో హైలైట్ సీన్ అనేది అనమాట షార్క్ సీన్కి కట్ చేయించారంట సెన్సార్ వాళ్ళు. ఎందుకు కట్ చేయించారు అంటే, యానిమల్కి అనమాట ఒక రూల్ అయితే ఉంటుందంట. ఆ రూల్ అనమాట ఈ మూవీ టీం వాళ్ళు అతిక్రమించారంట. ఆ విధంగా ఉందని కట్ చేయించారు. అయితే ఆ సీన్ ఎందుకు అలా చెప్పించారంటే, యానిమల్స్కి అనమాట ఒక లాయే ఉందంట. మనకి మూవీ స్టార్ట్ అయ్యే ముందు మరియు మూవీ క్లైమాక్స్లో అనమాట యానిమల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ సీన్లో అనమాట షార్క్ని ఇబ్బంది పెట్టేలాగా, దాన్ని చంపేలాగా సీన్ అయితే ఉంటుందంట. దాని కారణంగా ఈ సీన్ అయితే కట్ చేయించారు. కానీ ఈ దేవరా మూవీ టీం వల్ల వాళ్ళైతే అసలు ఆ సీన్ మ్యూజిక్ అంటే స్క్రోల్ చేసే అవసరం లేదు అని వీళ్ళనమాట చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్ చేపించి ఆ మూవీ టీంకి అనమాట సెన్సార్ వాళ్ళకి చేపించి అన్నీ రెడీ చేశారనమాట. కొద్దిగా కట్ చేయించారంట. అంటే చచ్చిపోయే క్రూరంగా చంపే సీన్ కాడ కట్ చేయించారంట. ఇది కొద్దిగా మనకైతే ఈ మూవీలో అయితే ఉండబోతుంది పక్కాగా. దీని తర్వాత ఈ మూవీలో దేవరా మూవీలో బూతు పదార్థాలు చాలా ఉన్నాయంట. ఇది ఇప్పుడు దాకా ఎన్టీఆర్ అన్న మూవీలో ఎప్పుడు లేదు, కానీ ఫస్ట్ టైం అనమాట బూతు పదాలు ఉన్నాయని మ్యూట్ చేయించారంట సెన్సార్ వాళ్ళు. అయితే ఆ సీన్ అనమాట ఇప్పుడు మన దేవరా టీం అనమాట ఏం మాట్లాడలేదంట. ఎందుకంటే బూతు పదార్థాలు అనేది ఎవరైనా సరే ఆ విధంగా చూపిస్తారని దానికి కొద్దిగా లూజ్ వదిలేశారు, అది ఓకే. కానీ ఇంకో సీన్ అంట భయ్య, ఒక మనిషిని కత్తికి వేలాడదీశారంట. ఆ సీన్ అనమాట పూర్తి కట్ చేయించారంట సెన్సార్ వాళ్ళు. అయితే ఆ సీన్ అనమాట భయం కలిగించేలా ఉందంట. దాన్ని చూసి ఎవరైనా సరే దాంట్లో అనమాట హ్యూమన్ రైట్స్ని అతిక్రమించారని ఆ సీన్ అయితే కట్ చేయించారంట. అంటే కొద్దిగా మ్యూట్, అక్కడ కూడా మ్యూట్ అంటే కొద్దిగా కట్ చేయించారు, ట్రిమ్ చేయించారంట. ఎంత కాదన్నా సరే ఈ మూవీలో హైలైట్ సీన్నే కీ సీన్స్ అనమాట కట్ చేయించారు సెన్సార్ వాళ్ళు. అందుకనే అనమాట ఇంకో సీన్ ఏంటంటే, దీంట్లో 2 చోట్ల అనమాట షార్క్తో ఫైట్స్ అయితే ఉంటాయంట. ఆ ఫైట్ సీన్స్ మరియు కత్తిలు క్రూరంగా నరుక్కుంటారట, రక్తపాతంలో ఉంటుందంట. దాన్ని కూడా ట్రిమ్ చేయించారంట సెన్సార్ వాళ్ళు. రక్తపాతం అంటే ఇప్పుడు మనం సలార్ మూవీలో క్లైమాక్స్లో ఉంటుంది ఆ రకంగా అంట, దానికంటే ఘోరంగా ఉందంట. ఆ సీన్ అనమాట కొద్దిగా ట్రిమ్ చేయించారు సెన్సార్ వాళ్ళు. అందువల్ల అనమాట 4 మెయిన్ సీన్స్లే కట్ చేయించారు. ఇక ఈ మూవీ ఎలా ఉంటుందో ఏంటో అని నాకు కొద్దిగా భయం ఉంది. ఎందుకంటే ఈ హైలైట్ చేయించే సీన్స్ అనమాట వాటినే కట్ చేయించారు. షార్క్ మరియు లాంగ్వేజెస్లో నేనేం మాట్లాడలేను, కానీ కత్తి సీన్ వైలెన్స్ అనమాట మూవీలో ఉంటేనే అనమాట చాలామంది చూస్తారు. అదే కాకుండా ఇప్పుడు రక్తపాతం అనేది ఇది కూడా కొద్దిగా ఉంటేనే మూవీస్ ఎక్కువ ఎంకరేజ్ పెరుగుతారు. అదే కాకుండా భయ్య, ఇప్పుడు సెన్సార్ వాళ్ళు అనమాట ఈ మూవీ గురించి హైలైట్ ఏమీ చెప్పట్లేదు భయ్య. ఇప్పుడు ప్రభాస్ అన్న కల్కి మూవీ గురించి ఎంత చెప్పారు, ఎంత ఇంటర్వ్యూలు వచ్చాయి. ఇక వాళ్ళనమాట ప్రభాస్ అన్న కల్కి మూవీకి భారీ హైలైట్ ఇచ్చారు, భారీ ప్రమోషన్ చేశారు. కానీ దేవరా మూవీకి అంత ఎక్కువ హైప్ ఇవ్వట్లేదు సెన్సార్ వాళ్ళు భయ్య. దాని కారణంగా యూబీఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చారని వీళ్ళైతే కొద్దిగా ప్రశాంతంగా అయితే ఉన్నారు భయ్య చెప్పాలంటే. అదే కాకుండా ఈ మూవీని అన్నమాట తెలుగు స్టేట్లలో ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు, అంటే తెలంగాణ, ఆంధ్రలో. బాలీవుడ్లో భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఇక ట్రైలర్ వదిలింది అక్కడే, అలాగే అనమాట ఇప్పుడు ఈవెంట్ అయితే ఉందంట, దేవరా ప్రీమియర్ ఈవెంట్ 22న, అక్కడ కూడా ముంబైలోనే చేస్తున్నారంట. దాని కారణంగా బాలీవుడ్లో ఎక్కువ కలెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయని అక్కడే ప్రమోషన్ చేపిస్తున్నారంట. ఇక తెలుగు స్టేట్లలో ఎలాగైనా వస్తారు అనుకుంటున్నారు, కానీ ఎక్కడైనా సరే భారీ ప్రమోషన్ చేస్తేనే వస్తారు. అయితే పుష్ప మూవీ లాగా కొద్దిగా ప్లస్లు ఉంటాయని వాళ్ళైతే అనుకుంటారు. అదే కాకుండా ఎన్టీఆర్ అన్న త్రిబుల్ మూవీ తర్వాత భారీ మూవీ, దాని కారణంగా కొద్దిగా ఎక్కువ చోట్ల అనమాట ఎన్టీఆర్ అన్న కూడా తిరుగుతున్నాడు భయ్య. ఇక ఈ మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.